ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నాయనా, మరి ఈ సమయంలో మీ వాక్యము ద్వారా నాయన ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి. నాయన, మంచిగా మీ మాటలను విని వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించే కృపని అందరికీ మీరు దయచేయమని, మీరే అందరితో మాట్లాడమని ప్రార్థన యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. వందనాలండి. దేవుని వాక్యాన్ని విందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి ప్రభు ఏం చెప్తున్నారో ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ మాట మనందరం కూడా అనేక మార్లు వింటూ ఉంటాం. ఈ మాట అందరికీ తెలిసిన మాటే ఇది. ఈ మాట స్వయంగా ఎవరు చెప్పారంటే యేసు ప్రభు వారే చెప్పిన మాట ఇది. ఏమనంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అంటే దేవుడు పిలవడం అందరినీ పిలుస్తున్నాడు. మనకు తెలుసు కదండి వాక్యం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అలాగే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుతారు. ఇలాగ దేవుడు అందరినీ కూడా పిలుస్తున్నాడు. రండి, నా యొద్దకు రండి అని ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. దేవుడు ఎలా పిలుస్తాడు? కొందరిని దర్శన రూపంలో పిలుస్తాడు, మరికొందరిని దైవజనుల ద్వారా పిలుస్తాడు, కొందరిని స్నేహితుల ద్వారా పిలుస్తాడు, కొందరిని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా పిలుస్తాడు. అంటే ప్రభు ఉద్దేశం ఏంటనంటే అందరూ రక్షించబడి ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యానికి చేరాలని. అయితే ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు, రండి రండి అని. పిలువబడిన వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పిలువబడిన వారిగా ఉంటే ప్రయోజనం ఏమి లేదు, కానీ ఏర్పరచబడిన వారిగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాం. ఏర్పరచబడిన వారిదే పరలోక రాజ్యం. కాబట్టి మనమందరము కూడా ఏర్పరచబడిన వారిగా ఉండాలి. ఏర్పరచబడిన వారంటే ఎవరు? దేవుడు ఎవరిని తన కోసం ఏర్పరచుకుంటాడు అనే దానికోసం ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని ఏర్పరచుకున్నాడు. అయితే మనం ఒకరిని ఉదాహరణగా ఒక భక్తుని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి కీర్తనల గ్రంథం 135వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. దేవుడంట తన కోసం ఎవరిని ఏర్పరచుకున్నాడంటే యాకోబుని ఏర్పరచుకున్నాడంట. యాకోబు, ఏశావు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు, కమల పిల్లలు. ఒకే తల్లి గర్భంలో పెరిగారు, ఒకే రోజున పుట్టారు. వాళ్ళిద్దరూ కూడా ఒకే రక్తం కలిగి ఉన్నారు. కానీ వాళ్ళిద్దరిలోని కూడా దేవుడు ఒకరిని మాత్రం ఏర్పరచుకున్నాడు, ఒకరిని మాత్రం ఆయన ఏర్పరచుకోలేదు. అయితే దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు, ఏశావుని మాత్రం ఏర్పరచుకోలేదు. కారణం ఏంటని అడిగితే మనం పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళిద్దరి జీవితాల గురించి మనకి తెలుసు. దేవుడు యాకోబుని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఏశావుని ఎందుకు ఏర్పరచుకోలేదంటే, ఏశావు కోసం పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే భ్రష్టుడు, వ్యభిచారి. ఏశావు ఎటువంటి స్వభావం అంటే దేవునికి ముందుగానే తెలుసు. ఆయన మానవుడు పుట్టకముందే అతను ఎలా ఉంటాడు, అతని జీవితం ఏంటి, అతని స్వభావం ఏంటి అన్నీ ఎరిగి ఉన్నవాడు. కాబట్టి ఏశావు భ్రష్టుడని, ఏశావు వ్యభిచార మనసు గలవాడని, ఏశావు అతను మరి లోక సంబంధని దేవునికి ముందే తెలుసు. కాబట్టి దేవుడు అతన్ని ఏర్పరచుకోలేదు. మరి ఎవరిని ఏర్పరచుకున్నాడంటే యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబుని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు అని మనం పరిశీలన చేస్తే సంఖ్యాకాండంలో ఈ మాట అంటారు ప్రభు.
23 అధ్యాయము 21 వచనం సంఖ్యాకాండాన్ని మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. యాకోబును గురించి ప్రభువే చెప్తున్న మాట ఇది ఏమనంటే, యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అంటే యాకోబులో దోషం కానీ వంకరతనం కానీ లేదంట. వంకరతనం అంటే ఏంటి? వంకర స్వభావం, వంకర బుద్ధి అంటాం కదా, వంకర మాటలు లేవు అతనిలో, వంకర నడవడిక అతనికి లేదు, వంకర చూపులు అతనిలో లేవు. యాకోబులో దేవునికి అన్నీ నచ్చాయే తప్ప అతనిలో దోషాలు కానీ వంకర బుద్ధులు కానీ లేవు. అందుకే ప్రభు ఆయన యాకోబునే ఎందుకని ఏర్పరచుకున్నాడంటే, తన కోసం తనకు స్వకీయ సంపాద్యముగా ఈ యొక్క ప్రపంచంలో నుండి దేవుడు యాకోబుని ఆయన సంతానాన్ని ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే, యాకోబులో ఏ దోషమో చూడలేదు నేనని ప్రభువే చెప్తున్నారు. నిజమే, యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కూడా మరి అతనిలో ఉన్న నిజాయితీ కోసం ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. యాకోబు తన మేనమామ ఇంటి దగ్గర గొర్రెలను మేపుతూ అక్కడ పాలేరుగా ఉంటున్నటువంటి దినాల్లో, ఆ గొర్రెలు కాపరిగా ఉంటున్నటువంటి సమయంలో మరి ఒకానొక సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో గొర్రెల్ని దొంగలు ఎత్తుకుపోవడం, గొర్రెల్ని మరి కొన్ని జంతువులు ఎత్తుకుపోవడం, చీల్చేయడం, చంపేయడం అలాంటివన్నీ జరుగుతూ ఉన్న సమయాల్లో యాకోబు మందల్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత లెక్క అప్పచెప్పవలసి వచ్చినప్పుడంట, పోగొట్టుకున్న గొర్రెలకి అంటే దొంగలు ఎత్తుకుపోయినట్లకి కావచ్చు, లేదా ఏదైనా చంపి తినేసిన వాటికి కావచ్చు, వాటికంట అతని జీతం డబ్బుల్లోంచి తీసి లెక్కేసి ఇచ్చేవాడంట. ఇదిగో కోల్పోయిన వాటికి అంటే ఎత్తుకుపోయిన వాటికి ఇదిగో ఇంత అని చెప్పి అతని డబ్బులేసి ఇచ్చేవాడంట. అది అతనిలో ఉన్న నిజాయితీ. నిజంగా ఎవరన్నా అయితే అవసరమైతే కొన్ని గొర్రెలను వాళ్ళే తీసేసుకుని, వాళ్ళే అమ్మేసుకుని, వాళ్ళే వాటిని మరి ఉపయోగించేసుకుని, అవసరమైతే యజమాని దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తారు, ఏమో నాకు తెలవదు, ఎవరో ఎత్తుకుపోయారు నేనేం చేయను అంటారు. లేదా ఇదిగో జంతువులు ఎత్తుకుపోయే కుక్కలు తినేసి నేనేం చేయను, నా వల్ల కాదంటారు. కానీ యాకోబులో అటువంటి స్వభావం లేనే లేదు. ఇంకా అసలు నిజంగానే ఎత్తుకుపోయినట్టుకు కూడా అతను డబ్బులేసి ఇచ్చాడంట. అది అతనిలో ఉన్న నిజాయితీకి ఒక ఉదాహరణ అన్నమాట. ఈ రకంగా యాకోబుని దేవుడు చూసినప్పుడు దేవునికంట అతనిలో దోషము కానీ వంకరతనం కానీ కనబడలేదంట. మరి ఏం కనబడ్డదంటే, అతనిలో ఉన్న పట్టుదల, అతనిలో ఉన్న ఆ కష్టపడి పనిచేసేటువంటి స్వభావం. యాకోబుకి ఎప్పుడు కూడా కష్టపడి పైకి రావాలనే స్వభావమే తప్ప అడ్డదారుల్లో పైకి అటువంటి బుద్ధి అతనిలో లేదు. ఇంకా యాకోబు కోసం మనం చూసినప్పుడు అతను రాత్రంతా ప్రార్థించిన వ్యక్తి, అతను దేవుని దగ్గర మొక్కుబళ్ళు చేసుకున్న వ్యక్తి, అతను పట్టుదలగా ప్రార్థించేటువంటి స్వభావం, దేవుని దగ్గర అడిగి పొందాలనేటువంటి, దేవుని దగ్గర బ్రతిములాడి పొందుకోవాలనేటువంటి ఆ పట్టుదల, ఇవన్నీ ప్రభుకి అతనిలో నచ్చాయి. అందుకే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే యాకోబును ఏర్పరచుకున్నాడు. అలా దేవుడు మనం చూసినప్పుడు మరి నెహెమ్యా గ్రంథంలో కూడా మనం ఒకసారి చూస్తే అక్కడ 9 అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడి ఉంటుంది, దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది, అబ్రహామును ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. దేవుడు అందరినీ చూశాడు, కానీ అబ్రహాములో దేవునికి ఏం నచ్చిందంటే నమ్మకమైన మనసు. కాబట్టి దేవుడు మరి ఆ తరంలో అబ్రహాముని ఏర్పరచుకొని అతని యొక్క అన్నదమ్ములు ఇంకా అనేక మంది జనాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళందరినీ కాదనుకుని అబ్రహాముని మాత్రమే ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము నమ్మకమైన మనసు కలవాడు. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో దేవుడు ఎలాంటి ఏర్పరచుకున్నాడంటే యాకోబుని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యాకోబులో వంకరతనం లేదు, అతనిలో మరి దోషము లేదు. అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. ఎందుకనంటే అబ్రహాము నమ్మకమైన మనసు తప్ప నమ్మక ద్రోహం చేసే మనసు కాదు. ఈనాడు మనం చూసినప్పుడు నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఎక్కువ సమాజంలో. నమ్మక ద్రోహం చేసి నమ్మిన వాళ్ళను కూడా ముంచేసి, నమ్మిన వాళ్ళని కూడా
బాధ పెట్టేటువంటి దుష్టులు ఉన్నటువంటి ఈ సమాజంలో దేవుడు ఏర్పరచుకోవాలంటే ఆ వ్యక్తి ఎటువంటి వాడై ఉండాలంటే నమ్మకమైన మనసు, మంచి మనసు గలవాడై ఉండాలి. నమ్మకాన్ని నిలబెట్టేటువంటి మనసు గలవాడై ఉండాలి. అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దేవుడు చాలామందిని ఏర్పరచుకున్నాడు. మరి యెషయి కుమారుల్లో దావీదుని ఏర్పరచుకున్నాడు. ఆ అన్నదమ్ములందరినీ దేవుడు అన్నాడు, నేను వీళ్ళని కోరుకోలేదు. మరి దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దావీదు కోసం మనకు తెలుసు, అతను దేవుని యొక్క హృదయానుసారుడు. ఇంకా మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అతను మిక్కిలి సాత్వికుడు. అతను దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే దేవుడు ఎటువంటి వారిని ఏర్పరచుకుంటాడంటే తగ్గించుకునే వాళ్ళని, మరి నమ్మకమైన వాళ్ళని, వంకర స్వభావం వంకర బుద్ధి లేని వాళ్ళని, మరి దేవుడు అంటే భయము భక్తి గల వాళ్ళని దేవుడు ఎప్పుడూ కనిపెడతా ఉంటాడు. అటువంటి వారిని ఏర్పరచుకుంటాడు. దేనికంటే పరిచర్యకు కావచ్చు, పరలోక రాజ్యం వెళ్ళడానికి కావచ్చు, ఈ లోకంలో గొప్ప స్థానాల్లో ఉండడానికి కావచ్చు. దేవుడు ఏర్పరచుకునేది ఎవరినంటే నమ్మకస్తుల్ని, నీతిమంతుల్ని, చక్కగా పట్టుదలగా ప్రార్థన చేసుకునే వాళ్ళని, భయభక్తులతో ఉన్న వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు. అయితే దేవుని బిడ్డలారా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అనే దానికి నిజంగా మనకి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఏంటనంటే జరిగినటువంటి ఆ యొక్క చరిత్ర, పాత నిబంధన అంతా కూడా మనం చదివినప్పుడు ఎక్కువ ఇశ్రాయేలీలు ప్రజల కోసమే రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా కష్టాల్లో వేదనలో ఉండి వాళ్ళు కన్నీరు విడుస్తూ ఉన్న సమయంలో దేవుడు దైవజనుడైనటువంటి మోషేని ఐగుప్తుకు పంపించి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ అంతా నేను చూశాను, వాళ్ళని ఐగుప్తు నుండి విడిపించి కానాను దేశానికి, అంటే మనకు తెలుసు కదా, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ మంచి దేశంలోనికి వాళ్ళని అడుగు పెట్టించాలనుకుంటున్నాను అని ప్రభువు మోషేని పంపించి మోషే ద్వారా అందరికీ పిలుపునిచ్చాడు. 6 లక్షల కుటుంబాలు, ఇంచుమించుగా 6 లక్షల మంది, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళే 6 లక్షల మంది ఉన్నారు. అయితే ఇంకా కుటుంబాలుగా పిల్లలుగా మరి ఎంతమంది ఉన్నారనేది ఇంచుమించు లెక్క అయితే 40 లక్షల మంది అని చెప్తారు. ఆ 40 లక్షల మంది ప్రజలకి దేవుడు పిలుపునిచ్చాడు. ఏమనంటే ఐగుప్తుని విడిచి రండి, నేను మిమ్మల్ని కానానుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మీ కష్టాల నుండి విడిపించి, మీ కన్నీళ్లను తుడిచి, మీరు పడ్డటువంటి ఈ బాధ, ఈ బానిస బ్రతుకుల నుండి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, రండి అని పిలుపునివ్వగానే మోషే వచ్చి పిలిచేసరికి మరి ఐగుప్తు నుండి వాళ్ళకి విడుదల వచ్చినటువంటి రోజున అందరూ బయలుదేరారు. సంతోషంగా బయలుదేరారు. పిల్లలు, పెద్దలు, యవ్వనులు, వృద్ధులు అందరూ కలిసి సంతోషంగా మరి మేము అందరం వచ్చేస్తామని చెప్పి బయలుదేరారు. 40 లక్షల మంది ప్రజలు కూడా మరి వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి బయలుదేరారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే బయలుదేరినటువంటి వాళ్ళలో, అంటే పిలువబడిన వాళ్ళు ఎంతమంది అంటే అందరూ, మొత్తం అందరినీ పిలిచాడు. కానీ బయలుదేరినటువంటి వాళ్ళలో, ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళలో కానాను మాత్రం చేరగలిగింది మాత్రం ఆ ఇజ్రాయేలీల జనాంగం అంతట్లో ఇద్దరే అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ ఇద్దరు ఎవరో మనకి తెలుసు, యెహోషువ, కాలేబ్. మిగిలినటువంటి ప్రజలంతా ఏమైపోయారంటే అరణ్యంలోనే వాళ్ళు రాలిపోయారు. ఈ మాట చూడండి, యేసుప్రభు వారు చెప్పిన మాట కరెక్ట్గా అక్కడ సరిపోయింది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. అంటే పిలవడం అందరినీ పిలిచాడు, కానీ ఏర్పరిచింది మాత్రం ఎందరినంటే ఇద్దరినే. అంటే అందరూ మిగిలిన వాళ్ళంతా అరణ్యంలోనే వాళ్ళు రాలిపోవడం, అరణ్యంలోనే చనిపోవడం దేవుని ఉద్దేశమా? కాదు. కానీ వాళ్ళు అరణ్యంలోనే రాలిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని తప్పులు చేశారు. ఏంటయ్యా అంటే వాళ్ళు దేవుణ్ణి 10 మార్లు బాధ పెట్టారంట, 10 సార్లు ఏడిపించారంట దేవుణ్ణే. ఏంటి వాళ్ళు చేసిన తప్పులంటే వాళ్ళు అరణ్యంలోనే ప్రయాణంలో ఉండగానే వాళ్ళు చేసిన తప్పులు విగ్రహారాధన చేశారు. ఒక దూడబొమ్మను పెట్టుకుని, తెలుసు కదండి మనకి, ఆ దూడబొమ్మ దగ్గర సాగిలపడి, ఓ ఇశ్రాయేలు, మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించింది నీవే అని ఆ దూడబొమ్మ దగ్గర వాళ్ళు విగ్రహారాధన చేసినప్పుడు నిజంగా దేవునికి ఎంతో కోపం వచ్చింది.
విగ్రహారాధన చేశారు, వ్యభిచారం చేశారు. అలాగే వాళ్ళు మరి శోధించేవారు దేవుణ్ణి, మాంసం కావాలని ఇలా రకరకాలుగా. వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుల వల్ల కొన్నిసార్లేమో మోషే మీద తిరగబడ్డారు, మోషేకి ఎదురుగా లేచారు. దైవజనుడు ఎంతో వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళ కోసం ఉపవాసాలుంటూ 45 రోజులు కొండ మీద ఆయన ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థనలు చేస్తూ ప్రజల పక్షాన ప్రభువుని బతిమలాడుతూ ప్రభు చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా విని ప్రజలకు పట్టుకొచ్చి ఇవన్నీ చేసేటువంటి దైవజనుడి మీద తిరగబడ్డారు, ఎదురుగా ఆయనకి లేచారు. కొన్నిసార్లు కొట్టడానికి వచ్చారు, కొన్నిసార్లు సనుక్కున్నారు, దేవుణ్ణి తిట్టుకున్నారు, మాంసం కావాలని తిట్టారు, ప్రభువుని సనుక్కున్నారు, నీళ్ళ కోసం వాళ్ళు దేవుని మీద తిరగబడ్డారు. ఇంకా రకరకాలుగా వాళ్ళు ప్రభువుని శోధించి విగ్రహారాధన చేసి వ్యభిచారం చేసి ఆ విగ్రహారాధన చేసిన తర్వాత అక్కడ సంబరాలు పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అలంకరణలు చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వెచ్చలవిడి పనులు అక్కడ చేసినప్పుడు దేవుడికి ఎంతో బాధ వచ్చి ఇలాంటి దుష్టులు ఆ కానాన్లోనికి రాకూడదని దేవుడు అరణ్యంలోనే వాళ్ళందరినీ రాలిపోయేటట్టు చేశాడు. తర్వాత మరి ఈ కాలేబు యెహోషువ అనేటువంటి ఇద్దరు, ఇంకా వాళ్ళతో పాటు అరణ్యంలో వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, మళ్ళీ వాళ్ళు కూడా చాలామంది అయిపోయారు. మరి వాళ్ళంతా కలిసి కానానికి వెళ్ళగలిగారు. కానీ ఐగుప్తు నుండి బయలుదేరిన వాళ్ళలో మాత్రం ఇద్దరు మాత్రమే మిగిలారు. మిగిలిన వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయారు. ఎందుకని రాలిపోయారంటే ఇదిగో ప్రభు చెప్తున్నారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. చూసారండి, వాళ్ళు రాలిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రయాణం కూడా భూలోకంలో నుండి పరలోకంలోనికి, పాపంలో నుండి నీతిలోనికి, లోకంలో నుండి క్రీస్తులోనికి మన ప్రయాణం. మనం కూడా వాళ్ళైతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళగలిగారు, మనమైతే పరలోక రాజ్యం అంటే ఏకంగా ప్రభువే ఉండేటువంటి రాజ్యంలో ఆయన ఉండే స్థలానికి మనల్ని తీసుకువెళ్ళాలని ప్రభు అతి త్వరలో రాబోతున్నారు. మనకు కూడా పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన పిలుపునిస్తున్నాడు. అన్ని జాతుల వాళ్ళని, అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళని అందరినీ పిలుస్తున్నాడు. దైవజనుల ద్వారా పిలుస్తున్నాడు, స్నేహితుల ద్వారా పిలుస్తున్నాడు. రండి నా యొద్దకి, నన్ను విశ్వసించండి, నేను మిమ్మల్ని ఈ లోకంలో నుండి పరలోకానికి తీసుకువెళ్తాను, ఈ దుష్ట పాపాల్లో నుండి విడిపించి మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తాను, రండి అని పిలుస్తున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు. పిలువబడిన వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం, యెహోషువ కాలేబు ఇద్దరే ఏర్పరచబడ్డారు, ఇద్దరే ఆ కానానికి వెళ్ళగలిగారు. ఆ ఇద్దరే ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నమ్మకంగా ఉన్నారు. ఆ కాలేబు కోసం మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, అతడు నిండు మనసుతో నన్ను ఆశ్రయించాడు. ప్రభువే చెప్తారు ఈ మాట, ఇతను నిండు మనసుతో నన్ను ఆశ్రయించాడు కాబట్టి నేను నా సేవకుడైన కాలేబుని కానాన్లో ప్రవేశపెడతాను. కానాన్లో అతనికి కావలసిన భూభాగం, మంచి భూభాగాన్ని అతనికి పంచమని కూడా దేవుడు మోషే అనే దైవజనుడికి చెప్పడం జరిగింది. ఇంకా యెహోషువ కోసం చూసినప్పుడు అతను మంచి పరిచారకుడిగా, నిజంగా దైవజనుడు కొండపైన ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తుంటే, కొండపై నుండి దేవుని ప్రత్యక్షతలు చూస్తుంటే కొండ కిందే దైవజనుడి కోసం కనిపెడతా ఉండేవాడంట. దైవజనుడి కోసం ఎంతో ఎదురు చూస్తూ దేవుని మాటల్ని చాలా నమ్మకంగా వింటూ దైవజనుడు ఎలా నడవమంటే అలాగా తప్పిపోకుండా అదే బాటలో నడిచి ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళి ఏం చేయమంటే అది చేసి చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు యెహోషువ. అందుకే వీరిద్దరిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ సమాజంలో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకోవాలంటే చూశారు కదా, యాకోబులాగా ఉండాలి. వంకరతనం ఉండకూడదు, దోషం ఉండకూడదు. అబ్రహాము వలె నమ్మకమైన మనసు గలవారే ఉండాలి. దావీదు వలె దేవుని హృదయానుసారులుగా మనం ఉండాలి. కాలేబు వలె నిండు మనసుతో దేవుణ్ణి ఆశ్రయించువారై ఉండాలి. అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు, అలాంటి వారిని ప్రత్యేకించుకుంటాడు తన కోసం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి,
పిలువబడిన వారి లెక్కల్లో ఉండిపోకు. పిలువబడిన వాళ్ళ లెక్కల్లో ఉంటే నీకంత ప్రయోజనం ఏం లేదు. కానీ నువ్వు ఏర్పరచబడాలి. ఏర్పరచబడమంటే ప్రత్యేకించబడాలి. ప్రభు కోసం నువ్వు ప్రత్యేకంగా బ్రతికితే దేవుడే నిన్ను ఏర్పరచుకుంటాడు. ఆయన రాజ్యానికి చేరుస్తాడు. భూమి మీద కూడా నిన్ను అన్ని విషయాల్లో ఆయన దీవెనకరంగా మారుస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు ఆది నుండి మనం చూసినప్పుడు ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలుగా మనం ఉండాలి. మరి 1 పేతురు 2:9 చెప్తాడు, ఏర్పరచబడిన వంశం. మనందరం ఎలా ఉండాలంటేనంట, ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహముగాను మనం ఉండాలని చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడాయన. కాబట్టి ఏర్పరచబడినటువంటి జీవితం మనము జీవించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ ఎవరు ఏర్పరచుకున్నారో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ఎవరో చెప్తే వచ్చిన వాళ్ళం కాదు. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. తన వంశంగా ఉండాలని, తన ప్రజలుగా ఉండాలని, తన రాజ్యం మనము చేరాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము ఏర్పరచబడిన వంశముగా, దేవుని సొత్తైన ప్రజలుగా బ్రతకాలి. కాబట్టి దేవుడు నిన్ను కూడా ప్రత్యేకించబడి ప్రత్యేకమైన జీవితం ఇచ్చి ప్రత్యేకమైన రీతిలో నిన్ను నిలవబెట్టాలంటే, నిన్ను ఒక ప్రత్యేకమైన స్థాయిలో నిన్ను చేర్చాలంటే, ఇదిగో లేఖనం సెలవిస్తున్నట్టుగా మరి ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళని చూడు. వాళ్ళు ఎలా జీవించారో అలా జీవించు. అప్పుడు దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకుంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం కొత్త నిబంధనలో కూడా చూసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వేల మంది వచ్చేవారు. వేల మంది వచ్చి ఆయన బోధలు వినేవారు, ఆయనతో ఉండాలనుకునేవారు. కానీ కొందరైతే ఆయన మాటలనంట, ఆయన బోధలనంట తట్టుకోలేక, ఇంత కఠినమైన మాటలు ఎవరు వినగలరు, ఇంత కఠినంగా ఉంటే ఎవరు ఉండగలరని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. కొంతమంది ధనవంతులు వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ధనం కోసం, ఎందుకంటే ఆయన చెప్పే బోధ వాళ్ళకి నచ్చక ధనం కావాలనుకుని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. కానీ కడవరకు మాత్రం ఆయనతోటే ఉన్నవాళ్ళు 12 మంది. అందుకే ప్రభు ఒకసారి అంటారు, మీ 12 మందిని నేను ఏర్పరచుకోలేదా అంటే, ఆ 12 మందిని ప్రభువు ఏర్పరచుకున్నాడు. వాళ్ళే అపోస్తలులు. వాళ్ళని ప్రభు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, వాళ్ళు ఏదో ప్రభువుని దేవా మాకు ఈ లోకంలో అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగడానికి వచ్చిన వాళ్ళు కాదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాం, నీ రాజ్యం కావాలి, నీకోసం మేము దేనికైనా సిద్ధమే అని తెగింపు కలిగినటువంటి వాళ్ళు. ప్రభుకు తెలుసు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎలా మరణం పొందుతారో, వాళ్ళు ఎలాగ సువార్త చెప్తారో, వాళ్ళు ఎటువంటి పట్టుదల గలవాళ్ళో, ఎటువంటి భయభక్తులు గలవాళ్ళో ఆయనకి తెలుసు. కాబట్టి ఆ 12 మందిని తన కోసం ప్రత్యేకింప చేసుకున్నాడు. చాలామంది వచ్చారు కానీ వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకసారి 70 మంది శిష్యులుగా ఉన్నారంట, కానీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు, చాలామంది ఆయన వదిలి వెళ్ళిపోయారు, కొంతమంది ఆయన తిట్టుకున్నారు. కానీ 12 మంది మాత్రం ఆయనతో నిలబడ్డారు. కానీ ఆ 12 మందిలోనూ మరలా ఒకడు ద్రోహి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏర్పరచబడిన వారిగా ఉండాలి. మరి ఏర్పరచబడిన వారినే దేవుడు ఆత్మ వరాలతో నింపి వాళ్ళని అభిషేకించి వాళ్ళని సువార్తకు పంపించినప్పుడు వాళ్ళు భూలోకాన్నే తలకిందులు చేసి అంత అద్భుతాలు వాళ్ళు చేయగలిగారు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఏదో పిలువబడిన వారిలాగా వచ్చి వెళ్ళిపోయే వారిగా కాదు, నువ్వు ఒక ఏర్పరచబడిన వ్యక్తి అవ్వాలి. నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించు, ప్రభువులో ఖచ్చితంగా ఉండు, ప్రభు చెప్పిన వాక్యాన్ని పాటించు. దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకుంటాడు, నిన్ను కూడా ప్రత్యేకమైన రీతిలో నిలబెడతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. కాబట్టి మనందరము కూడా ఏర్పరచబడిన వారి వల్లే బ్రతకాలని ప్రభు చెప్పిన ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకుని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి వాక్యం ద్వారా మీ అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమె. వందనాలండి. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, కృపాసత్య సంపూర్ణుడా వందనాలు. నిజమే అయ్యా, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. తండ్రి, నీ రాకడ అతి సమీపంగా ఉంది. మేము పిలువబడిన వారిగానే కాదు, మేము ఏర్పరచబడిన వారిగా ఉండాలి. నిజమే అయ్యా. అయా, ఈజిప్టులో నుండి ఇశ్రాయేలీయుల ప్రజలను అందరినీ పిలిచావు. పిలువబడిన వాళ్ళు అందరూ, కానీ అందులో కానానికి వెళ్ళిన వాళ్ళు 2.
కాబట్టి నాయన మేము ఏర్పరచబడిన వారికి ఉంటేనే పరలోక రాజ్యానికి వస్తాం. కాబట్టి మేమందరము కూడా నాయన పిలువబడిన వారి వల్లే ఉండిపోకుండా ఏర్పరచబడినటువంటి వారిగా ఉంటూ మేము ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ నీ అడుగుజాడల్లో నడుస్తూ నాయన యాకోబులాగా నాయన, మరి యాకోబుని గురించి మీరు చెప్తున్నారు, అతనిలో వంకరతనం లేదు, అతనిలో దోషం లేదు. అబ్రహాముని గురించి చెప్తున్నారు, అతను నమ్మకమైన మనసు గలవాడు. నోవాహుని గురించి చెప్తున్నారు, ఈ తరంలో అతను నీతిమంతుడు, నిందారహితుడు. మోషేను గురించి మీరు చెప్తున్నారు, ఇతను నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మేము కూడా అటువంటి వారిగా జీవించేటువంటి కృప మాకందరికీ మీరు దయచేయండి నాయనా. ఈ వాక్యాన్ని శ్రద్ధాభక్తులతో వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. బలహీనతలతో ఉన్న వారిని బాగు చేయండి, వ్యాధులతో ఉన్న వారిని విడిపించండి, నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, కుటుంబాల్లో ఉన్న కలతలు, సమస్యలు, శోధనలు అన్నీ తొలగించండి. ఇంకా ఏదైనా బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి. అందరి పట్ల అద్భుత కార్యాలు జరిగించి అందరినీ మీ కృపచేత దీవించి మీరే ఆశీర్వదించమని, ఈ మాటలు ఎవరిలో నుండి సాతాను ఎత్తుకుపోకుండా ప్రతి హృదయంలో ఈ వాక్యాన్ని మీరు నాటి నూరంతలుగా ఫలింప చేయమని ఈ ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.